10,000 వేతనం ఇవ్వాలి. 10,000 వేతనం ఇవ్వాలి. ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఎలక్షన్లకు ముందు వాలంటరీ వ్యవస్థని అడగకుండానే హామీ ఇచ్చారు. ఆ హామీను మళ్ళీ చెప్తున్నా, 5,000 జీతాన్ని 10,000 ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. వాలంటీర్లని ఒక జాబ్ చార్ట్ విధి విధానాలు ఇచ్చి మీకు మేము ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చి వాలంటీర్ల వ్యవస్థని ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని ఈరోజు ఈ గవర్నమెంటు 2,60,000 మంది ఇంటూ కుటుంబ సభ్యులు యావరేజ్గా వేసుకున్న 10 లక్షల ఓట్లు కొల్లగొట్టి వాలంటీర్ వ్యవస్థకి ఉరితాడు బిగించిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఒక్క ఎన్డీఏ గవర్నమెంటే. అలాగే వాలంటీర్లని మీరు వాలంటీర్లే కాదని చెప్పడం ఈ ప్రభుత్వం హేమమైన చర్య. మేము వాలంటీర్లు కాకపోతే నువ్వు బుడమేర వాగుకి ఎట్లా వాడుకున్నావు? ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సిగ్గుండాలా? ఆ విధంగా విజయవాడ అల్ల కొల్లోలం అవుతుంటే 10 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత దిగొచ్చి రాజీనామా చెయ్యని వాలంటీర్లని అక్కడ కలెక్టర్లు అక్కడ కమిషనర్ల చేత డ్యూటీలు చేయించుకున్న ఈ చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుందండి మీకు? మమ్మల్ని వాడుకున్నారు కదా, మేము వాలంటీర్లు కాదన్నామే, ఇది న్యాయమేనా? ఈ బిడ్డే పుట్టలేదు, ఈ బిడ్డకి పేరు ఎలా పెట్టాలని చెప్పి మండలిలో మంత్రి మాట్లాడతాడు. ఆయన ఏమండి మంత్రి గారు, ఈ బిడ్డ పుట్టకపోతే నువ్వు హామీ ఎట్లా ఇచ్చావు 10,000 ఇస్తానని? ఈ బిడ్డ పుట్టకపోతే ఈ బిడ్డకి ఉద్యోగ భద్రత ఎట్లా ఇస్తానన్నావు? అసలు బిడ్డే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఎట్లా ఇచ్చాడు? 5,000 ఎట్లా ఇచ్చాడు? ఈ బిడ్డకి CFMSID ఎట్లా ఇచ్చింది? ఈ బిడ్డ ప్రజలకు సేవ ఏ విధంగా చేసింది? కరోనాలో ఈ బిడ్డ ఏ విధంగా చేసింది? మళ్ళీ బిడ్డ ఎవరండి చెప్పు? తండ్రి లాంటి స్థానంలో ముఖ్యమంత్రి గారు మీరు ఈ విధంగా చూస్తా ఈ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడకపోవడం దారుణం. మీరు చెప్పకపోతే మంత్రి గారు మాట్లాడతారా? మీరు చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా? ఇది టెక్నికల్ ఇష్యూవా? ఏమి ఇది కంప్యూటరా? ఇది రోబోనా? ఇది టెక్నికల్ ప్రాబ్లం అయితే మేము రోబోలు అయితే చెప్పు సరి చేయడానికి. మేము వాలంటీర్లు అండి, నీలాగి మనుషులమే. గతంలో మీ కొడుకుని నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ గారిని గెలవకుండానే మీరు మంత్రి పదవి ఇచ్చారే. పని చేసిన మా ఉద్యోగం అడగడం తప్ప మీరు మంత్రి పదవుల్లో ఉండొచ్చు, మీరు జీతాలు తీసుకోవచ్చు. వాలంటీర్లు ఎవరు జీతాలు తీసుకోకూడదు. ఒక్కసారి ఇట్రమ్మా, ఆ బిడ్డ చూడండి, 9 నెలల గర్భవతి. తిమ్మా చూపమ్మా దాని బదులు 9 నెలల గర్భవతి. ఆ పసిబిడ్డని ఇట్రండి, ఆ పసిబిడ్డని పట్టుకొని వర్షంలో కూడా ఎందుకు వచ్చారండి? ఈరోజు ఆ కుటుంబం గడవడానికి ఈ 5,000 ఒక భరోసా. తాగుబోతు భర్తలతో వాలంటరీ మహిళ అక్కమ్మ చెల్లెలు వాళ్ళకు నరకయాతన అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగం ఇస్తే ఆ పిల్లల పోషణ కోసం మేము ఈ ఉద్యోగంలో ఉంటే మీరు వచ్చి వాలంటీర్లు కాదంటారా? ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి నిరుద్యోగులని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి ఉద్యోగాలు పీకేసి మీరు నిరుద్యోగులుగా చేస్తుంటే ఆత్మహత్యలమే మా శరణ్యం, డ్రగ్సే మా శరణ్యం. బాధలు పడి ఏమేం చేసుకుంటారు మీరు? డ్రగ్స్ నిర్మూలన అన్నారు, ఏ విధంగా చేస్తారు? ఉద్యోగాలు ఇస్తే మొత్తం పోతాయి, ఉద్యోగాలు ఇస్తే ఆత్మహత్యలు పోతాయి. ఉన్న ఉద్యోగాలే పీకేసిన మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? ఎవరైనా నమ్మడానికి ఉన్నామా? మీ మాటలు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరు నమ్మరు. మేము మీ మాట నమ్మి మిమ్మల్ని గెలిపించుకుంటే వాలంటీర్లకు ఉరితాడు బిగించిన మిమ్మల్ని ఎప్పటికీ వాలంటీర్లు క్షమించరు. ఇప్పటికైనా మీరు మీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మారి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తే మాకేమి అభ్యంతరం లేదు. కొనసాగిస్తే పాలాభిషేకమే, లేదంటే మీరు చూస్తారు వాలంటీర్ల యుద్ధం ఏ విధంగా ఉండబోతుందో. ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఒక గౌరవ వేతనం 5,000 రూపాయల గౌరవ వేతనంతో 2.5 లక్షల మందిని ఒక్క కలంపోటుతో అన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యవస్థ దేశంలోనే లేదు. అట్లాగే మండల వ్యవస్థ ఎన్టీ రామారావు తెచ్చాడు, ఆయన మనం గుర్తుపెట్టుకుంటాం. అట్లాగే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తెచ్చినటువంటి జగన్ను మనం గుర్తుపెట్టుకుంటాం. అటువంటి మంచి వ్యవస్థలని ప్రజల యొక్క మేలు కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలని కొనసాగించడం బాధ్యతగా ఉంటుంది, సబబుగా ఉంటుంది. కానీ జగన్ మీద కోపంతో చంద్రబాబు నాయుడు మరి ఇట్లాంటి ఆలస్యం చేయటం, ఆయనే చెప్పాడు నేను కొనసాగిస్తాను, మీది గోతాలు మోసే ఉద్యోగం అని చెప్పి అవమానించిన ఆయనే, మీరు మనుషులే కాబట్టి మీకు మంచి వేతనం ఇస్తాను, 10,000 దాకా ఇస్తానని చెప్పినటువంటి మనిషి ఇవాళ ఏరు దాడి తెప్పతగలేసినట్టుగా పవర్లోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు దాని గురించి. బడ్జెట్ మన అసెంబ్లీ జరిగింది, దాంట్లో ఏ మాట చెప్పడు. ఎవరైనా అడిగితే బొత్స సత్యనారాయణ గారు అడిగితే అసలు బిడ్డే పుట్టలేదు నామకరణం ఏంటి అని చెప్పి అన్నట్టుగా ఆయన ఎకసక్యాలాడటం, అవమానించటం, తీవ్రంగా అవమానించటం.
ఈ వెంటనే బాల వీరాంజనేయ స్వామి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ గతంలో వాలంటీర్ వ్యవస్థను అవమానంగా ఏ మాటలు మాట్లాడాడు, వెంటనే ముందు అసలు అర్జెంటుగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి ముందు వాలంటీర్లకి. మీరు కొనసాగించే విషయం తర్వాత మేము పొరపాటు అయింది క్షమాపణ చెప్తున్నాము, అట్లాగే మిమ్మల్ని విధుల్లోకి ఫలానా రోజున తీసుకుంటాం, ఇదిగో మీరు ఇంతకుముందు 5,000 తీసుకున్నారు, 5,000 కొనసాగిస్తాము, ఇస్తాము, ఎరియర్స్ ఇస్తాము, తర్వాత 10,000 ఖజానా లేదని నువ్వే చెప్తున్నావు కదా, ఖజానా ఖాళీ అంటున్నావు కదా, సరే నిజమే అనుకుందాం, ఆ ఖజానా నింపుకో, సంపద సృష్టిస్తానన్నావు సంపద, ఆ సృష్టించిన తర్వాతనే ఇవ్వు, ఒక 4-5 నెలల తర్వాతనే ఇప్పుడు అప్పుడు దాకా 5,000 ఇవ్వు, లేకపోతే బిడ్డలు తల్లులు ఎంతోమంది మహిళలు ఉన్నారు, ఆ చిన్న బిడ్డలు నింపినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది దీని మీద ఆధారపడి, వాళ్ళందరికీ ఇట్లా తీవ్రమైన అన్యాయం చేయటం సబబు కాదు. ఒక సీనియర్ సిటిజన్గా నేను హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడికి, నీ బ్రతుకంతా కూడా అబద్ధాలమయం, అబద్ధాల చక్రవర్తి నువ్వు. సత్య హరిశ్చంద్రుడు చరిత్రలో నిలిచిపోయాడు, ఆ సత్యం కోసం నిలబడిన మహాత్మా గాంధీ నిలబడిపోయాడు, నువ్వు అబద్ధాల చక్రవర్తిగా అసత్యాల కుట్రల వీరుడుగా నువ్వు చరిత్రలో పతనమైపోతావు, జాగ్రత్త చంద్రబాబు నాయుడు. అట్లాగే ఆయనకు వంత పాడుతున్నటువంటి బ్రోకర్గా వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా బుద్ధి తెచ్చుకోవాలా. 30,000 మందిని హ్యూమన్ ట్రాఫిక్ చేశామని చెప్పి అపనంద వేశావే, దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారనే విషయం చెప్పలా, అది మీడియాలో హైలైట్ కాలేదు. అట్లా అబద్ధానికి ఇంత ప్రచారం కల్పించడం అనేటువంటిది మీడియాకు కూడా సబబు కాదు. కనుక ఈ యొక్క వ్యవస్థని కాపాడాలని చెప్పి నేను ఒక వృద్ధ గాంధేయవాదిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు కూడా, సొసైటీ కూడా ఈ వ్యవస్థను కాపాడుకుంటేనే, మీ పేద ప్రజలందరూ కూడా కాపాడుకుంటేనే మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. స్వామి, నేను సంక్రేన్పల్లె, కర్నూలు డిస్టిక్ పైడాల మండలం నుంచి వచ్చినాను అనమాట. అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చినానంటే వాలంటరీ వ్యవస్థ కోసం వచ్చినాము, మా జీవితం కోసం వచ్చినాము, మా భవిష్యత్తు కోసం వచ్చినాము. సీఎం గారు మీకు నమస్కారం. నేను ఇట్లా మాల వేసుకుని కూడా మీ దగ్గరికి వచ్చి ఇంత దూరం వచ్చి మేము మీకోసము ఇంత పోరాడుతున్నామంటే మా జీవితాల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇందులో తండ్రి తల్లి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఎంతోమంది జీవితాలు మీ గుప్పట్లో ఉన్నాయి. మీరు పెట్టి ఒక్క సంతకం పెట్టి వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం చేసినారు, రోడ్డుకి ఎక్కించినారు. అలాంటిది ఇప్పుడు మా జీవితాలు రోడ్డు మీద పడినాయి. మేము ఇప్పుడు ఎలా బతకాలా? మేము ఏ దేశాలు పట్టుకొని తిరగాలా చెప్పండి? మేమేం మీలాగా ఉన్నవాళ్ళం కాదు, చాలా బీద వాళ్ళము, చాలా మిడిల్ క్లాస్ వాళ్ళము. ఒక్కసారి మా ఇంట్లో వచ్చి నిలబడండి, ఒక్కరోజు ఒక్క భోజనం చేయండి, మా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని. నెల తిరిగి వస్తాక మేము ఎన్ని బిల్లులు కట్టాలో తెలుస్తుంది. ఒక్క ఇంట్లో ఒక్క లేడీ వచ్చి ఎన్ని కూలి పని మీద ఎంత సంపాదిస్తుంది ఇంతకి? ఆమె మీద ఆధారపడి బతకాలంటే ఎట్లా బతుకుతారు? మేము ఎలా బతకాలి చెప్పండి? మా జీవితాలు వచ్చే 5,000 గౌరవవేతమైనా మాకు ఎంతో సరిపోతుండే. చాలు, మీరు జీతం పెంచాల్సిన అవసరం లేకపోయినా మాకంటూ ఒక భద్రత, మాకంటూ ఒక ఉద్యోగము, మాకంటూ ఒక వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా మాకు ఉండేలా చేయాలని మేము కోరుకుంటున్నాను.